యా హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ప్లేస్ హోల్డర్ చూసాము, రైట్? ఆ ప్లేస్ హోల్డర్ అయితే చూసాం, రైట్? ఈ రోజు సెషన్లో టెక్స్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ టైటిల్ చూద్దాం. సో ఆల్రెడీ రోల్ కంప్లీట్ అయిపోయింది, లేబుల్ కంప్లీట్ అయిపోయింది, ప్లేస్ హోల్డర్ అయిపోయింది. సో ఇంకా మనం ఈ రెండు చెప్పేసుకుంటే, టెక్స్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ టైటిల్ చెప్పుకుంటే, ఇంకా మనకు మిగిలింది ఆల్ట్ టెస్ట్ అండ్ టెస్ట్ ఐడి. ఈ రెండు కూడా నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. బట్ ఫర్ టుడే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఇట్స్ బై టెక్స్ట్. ఆబ్జెక్ట్ యొక్క టెక్స్ట్, మనకి ఏదైతే టెక్స్ట్ కనిపిస్తూ ఉంటుందో ఆ టెక్స్ట్ని యూస్ చేసి మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఇన్ జనరల్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర, మనం టెక్స్ట్తో ఐడెంటిఫై చేయాల్సిన అవసరమే ఉంది. ఏదైనా ఒక ఎలిమెంట్లు మీకు నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ డివ్ కానీ, స్పామ్ కానీ, పారాగ్రాఫ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే, అలాంటి వాటికి మనం టెక్స్ట్తో ఐడెంటిఫై చేసేయచ్చు. జనరల్గా ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అంటే బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, ఇట్లన్నిటికి ఆల్రెడీ బై యూజింగ్ ఎ రోల్ మనం చేసాం కదా. గెట్ బై యూజింగ్ ఏ రోల్ టెక్స్ట్ బాక్స్ చేసాము, అండ్ దాని తర్వాత మనం బటన్ కూడా చేసాం, రైట్? ఈ రెండు మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇలా ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా గెట్ బై రోల్ వెళ్ళొచ్చు. నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఏదైతే మీకు డివ్, స్పాము, పీలు ఇలాంటి ట్యాగులతో మీకు ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా నువ్వు టెక్స్ట్ని యూస్ చేసి ఐడెంటిఫై చెయ్యు అంటున్నాం. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇదిగో ఈ అప్లికేషన్ ఉన్నది, దీని మీద నెక్స్ట్ బటన్ ఉన్నది. రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టాను అనుకో. సో ఇదిగో ఈ బటన్కి నాకు సింపుల్, ఇదిగో స్పాన్ ఒక్కటే ఉన్నది ఈ బటన్కి. నాకు ఏది, లెట్ మీ హైలైట్ ఇట్ అగైన్, లెట్ మీ హైలైట్ ఇట్ అగైన్. సి హియర్, ఈ బటన్కి ఒక్క స్పాన్ మాత్రమే ఉన్నది. సో దీన్ని నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో ఇప్పుడు నా విఎస్ కోడ్లో నేను దీనికి ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్న స్ట్రక్చర్ని, యాజ్ యూజువల్గా నేను ప్రతి ప్రోగ్రామ్కి ఒక స్కెల్టన్ అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఐ జస్ట్ క్రియేటెడ్ దిస్ స్కెల్టన్. సో టెస్ట్ నేమ్ ఇచ్చుకున్నాను, గో టు ఎంటీగా పెట్టుకున్నాను, పాస్ పెట్టుకున్నాను, అండ్ నా స్క్రిప్ట్ ఎండింగ్లో క్లోజ్ కూడా పెట్టుకున్నాను. అండ్ నౌ అవైట్ పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్. ఆ ఆబ్జెక్ట్కి టెక్స్ట్ ఏముందండి మీకు ఇక్కడ? నెక్స్ట్ అని ఉన్నది. సో టెక్స్ట్ డాట్ క్లిక్. నువ్వు దాని మీద మనం ఏం యాక్షన్ చేయాలనుకుంటున్నాం? క్లిక్ యాక్షన్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో నా నేను ఇప్పుడు టెర్మినల్ని లోడ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ 9.spec.js నేనైతే రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తున్నానో, ఇఫ్ యూ నోటీస్, బేసికలీ నాకు ఆ నెక్స్ట్ బటన్ని అది హైలైట్ చేయాలి. ఓకే, సో లెట్ అస్ సి. సో ఇది వెన్ ఐ ప్రెస్ స్టెప్ ఓవర్, see the next button highlight అవుతుంది. సో విచ్ మీన్స్ ఇట్స్ పర్ఫార్మింగ్ ద క్లిక్ ఆపరేషన్, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. ఇది అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఈ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఇంకొకటి ఉన్నది. సో ఈ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్లో మీరు ఇక్కడ చూస్తేనండి, ఈ సైన్ మీ అప్ అనే బటన్ ఉంది. దీన్ని రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొడితే కూడా దీనికి స్పాన్ ఉంది. సో దీనికి మీరు ప్రోగ్రామ్ రాయండి, అసైన్మెంట్ ఫర్ యువర్ ప్రాక్టీస్. సో బేసికలీ దిస్ ఈస్ ద అసైన్మెంట్ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి సైన్ మీ అప్ అన్న బటన్ని బై యూజింగ్ ఇట్స్ టెక్స్ట్తో క్లిక్ చేయాలి, అంతే. సో ఇది మీరు ట్రై చేయండి. సో ప్రోగ్రామ్ అయితే నేను జస్ట్ క్రియేట్ చేసి పెడతా, నేనైతే ఎగ్జిక్యూట్ చేయను. సేమ్ ఇదే టెస్ట్ని కాపీ చేసా, పేస్ట్ చేసా. రెండు టెస్ట్లు ఒకటే పేరుతో ఉండకూడదు కాబట్టి రెండోది బై 2 అని ఇచ్చాను. ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి ఈ యూఆర్ఎల్ని అయితే నా ప్రోగ్రాంలో అప్డేట్ చేశాను. సైన్ మీ అప్కి నా టెక్స్ట్ని కాపీ చేసి నా నెక్స్ట్ బదులు సైన్ మీ అప్ని రీప్లేస్ చేసా. దట్స్ ఇట్, అంతే. నేను ఇట్లా దీన్ని ఐడెంటిఫై చేసేసాను. సో ఈ ప్రోగ్రామ్ నేనైతే ఎగ్జిక్యూట్ చేయను, మీరు ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ఇది మీకు అసైన్మెంట్ కింద కాబట్టి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద లొకేటర్స్. ఈసారి టైటిల్ అండి. సో టైటిల్ అంటే ఎప్పుడు వాడాలి? ఏ ఎలిమెంట్కి అయితే నీకు టైటిల్ అట్రిబ్యూట్ ఉంటుందో అప్పుడు నువ్వు దీన్ని వాడుకో. సో ఇదిగో ఇప్పుడు జేక్వెరీ యూఐ అన్న అప్లికేషన్లో టూల్ టిప్ అన్న స్క్రీన్లో ఈ లోగో చూడండి. రైట్ క్లిక్ ఆన్ దట్ లోగో, ఇన్స్పెక్ట్, అండ్ ఇన్స్పెక్ట్ కొడితే దీనికి టైటిల్ ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని కనుక నేను క్లిక్ చేస్తే ఏమవుతుందండి? టైటిల్ మారిపోయి జేక్వెరీ యుఐ వస్తుంది నాకు. సో ఈ ఎలిమెంట్ మీద నేను క్లిక్ ఆపరేషన్ టైటిల్ని యూస్ చేసి ఎలా చేయాలి అన్నది నా యొక్క పాయింట్. సో దీనికోసం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసుకుని నేను ఇక్కడ పెడుతున్నాను. ఐడెంటిఫై బై యూజింగ్ ఇట్స్ టైటిల్. అండ్ నా అప్లికేషన్ యూఆర్ఎల్ని కాపీ చేసి నేను ఇక్కడ నా అప్లికేషన్ యూఆర్ఎల్ని అయితే అప్డేట్ చేస్తున్నా. అండ్ వెయిట్, పేజ్ డాట్ గెట్ బై టైటిల్. దానికి టైటిల్ ఏముందో తెచ్చి ఇక్కడ పెట్టి డాట్ క్లిక్ అంటున్నాను.
ఓకే, డాట్ క్లిక్ అంటున్నాను. ఫైన్. ఈ ఎలిమెంట్కి టైటిల్ ఏముంది? జేక్వేరీ యూఐ అని టైటిల్ ఉంది, నేను ఇక్కడ పెట్టిన. సో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్ విఎస్ కోడ్ నుంచే రన్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ మ్యాండేటరీ మనం ప్రతిసారి టెర్మినల్ నుంచి రన్ చేయాలని. సో నేను విఎస్ కోడ్ నుంచి కూడా నేను దీన్ని రన్ చేశాను. నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని అయితే క్లిక్ చేయలేదు, నా స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అన్నది నేను ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటేనండి, నా ఫెయిల్డ్ రీజన్కి ఇక్కడ హైలైట్ చేసా చూడండి. రిజాల్వ్డ్ టూ ఎలిమెంట్స్. నువ్వు ఏదైతే లొకేటర్ ఇచ్చావో ఆ లొకేటర్తో నేను రెండు ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసా. ఇదిగో రెండు ఉన్నాయి, దేన్ని నువ్వు క్లిక్ చేయమంటావో నాకు తెలియక నేను స్క్రిప్ట్ ఫెయిల్ అయ్యాను అంటది. ఐడియల్గా ఒకటే అట్రిబ్యూట్తో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి కనుక మనకు దానికి ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ అని, లాస్ట్ అని, ఎంత అని ఇలాంటి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఈ మెకానిజమ్స్ మనం మూవింగ్ హెడ్ చూద్దాము. బట్ ఇప్పటికీ ఫస్ట్ అన్న మెథడ్ని వాడుతున్నా. సో ఫస్ట్ అంటే ఏంది అంటే, ఈ యాట్రిబ్యూట్తో నీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నా అందులో ఏదైతే నీకు ఫస్ట్ వస్తుందో దానిని మాత్రమే నువ్వు క్లిక్ చేయు అంటున్నాను. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దిస్ టైమ్, దాన్ని క్లిక్ చేసింది, నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా. మేబీ మీకు క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సురేంద్ర ఇందాక రెండు ఎలిమెంట్లు వచ్చి నేను రెండోది క్లిక్ చేయాలి, ఫర్ సపోజ్ నాకు 10 ఎలిమెంట్లు వచ్చి నేను ఐదోది క్లిక్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ మనం ముందర చూస్తాం. లాస్ట్ ఎలిమెంట్ అని, లాస్ట్ అని, ఎంత అని, ఇవన్నీ కూడా మనం ఎదరికి కొలిది చూద్దాం. బట్ ఫర్ నౌ అప్ టు హియర్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఫస్ట్ అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తే మొట్టమొదటి ఎలిమెంట్ నేను క్లిక్ చేయడం కోసం ఫస్ట్ అన్న కాన్సెప్ట్ని అయితే నేను యూస్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్స్ టేక్ ఏ బ్రేక్ హియర్. సీ యూ అగైన్ ఇన్ ద టుమారో సెషన్. థ్యాంక్ యూ.